అయితే ఈ విషయంలో ఇన్వాల్వ్ అవుతున్నారు. మాజీ ఎమ్మెల్యే బీజేపీ నాయకులు లక్ష్మీనారాయణ మాజీ ఎమ్మెల్యే లక్ష్మీనారాయణ రెస్పాండ్ అయ్యారు. ఈ అంశానికి సంబంధించి ఏమన్నారో చూద్దాం. బాన్స్వాడ రిలయన్స్ మార్ట్లో సిబ్బంది ఒక మహిళ రాముడి పాటలు వింటే మొజాంబిల్ మరి బెదిరించడం ఎంతవరకు సబబు, దాని మీద షికాయత్ చేసి ఆయన మీద చర్య తీసుకోవాలని పోలీస్ స్టేషన్కి వెళ్ళినటువంటి వాళ్ళ మీద మరి లాఠీ చార్జ్ వాళ్ళ మీద, మొజాంబిల్కు మద్దతుగా నిలిచి మరి రాళ్ళు కురిపించి రిలయన్స్, మోర్ సూపర్ మార్కెట్, అదే రకంగా ట్రెండ్స్ వీటిని ధ్వంసం చేసిన వాళ్ళ మీద చర్య లేదు. పోలీసులు వ్యవహరిస్తున్న తీరేంది, అసలు బాన్స్వాడలో మరి ఏ రకమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి, మరి రాముడి పాట వినడం ఏ రకంగా పొరపాటు అవుతుందో తెల్లం చేయాల్సినటువంటి అవసరం ఉంది. నిందితులను ప్రతి ఒక్కళ్ళను కూడా మరి కెమెరాల ఆధారంగా అరెస్ట్ చేసి మరి ఈ రకమైనటువంటి అల్లర్లు సృష్టించేటువంటి గ్యాంగులు లోపల దొయ్యాల్సినటువంటి అవసరం ఉంది. రైట్, ఈ అంశానికి సంబంధించి డీటెయిల్స్ మనం తెలుసుకుందాం. గంగారెడ్డి జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. గంగారెడ్డి, ఒక పాట విషయంలో ఇంత పెద్ద గొడవ జరగడం ఏంటి? చివరికి పోలీసులు వచ్చి లాఠీ చార్జ్ చేస్తుంటే వాళ్ళ మీద కూడా దాడి చేస్తున్నారు, నాయకులు ఇన్వాల్వ్ అవుతున్నారు. అసలు ఏం జరుగుతుంది అక్కడ బాన్స్వాడలో? నందు, కామారెడ్డి జిల్లా బాన్స్వాడలో చిన్న షాపింగ్ మాల్ ఏదైతే రిలయన్స్ స్మార్ట్ షాపింగ్ మాల్ లో సాయంత్రం పూట భక్తి పాటలు పెట్టుకుంటారు. కామన్ గా ఎవరైనా సరే, ఏ షాప్ లో అయినా సరే సాయంత్రం పూట పూజ చేసిన తర్వాత పాటలు పెట్టుకునే అలవాటు హిందూ సాంప్రదాయంలో ఉంటుంది. ఆ హిందూ సాంప్రదాయంలో భాగంగానే ఆ పాట పెట్టిన మహిళను ఆ ముజాంబిల్ అనే వ్యక్తి అసభ్యకరంగా వీడియోలు తీస్తూ ఆమెను బెదిరిస్తూ ఆమె పైన దాడికి దిగే ప్రయత్నం చేసిన క్రమంలో ఆ షాపింగ్ మాల్ లో ఉన్న వ్యక్తులందరూ కూడా ముజాంబిల్ పైన దాడి చేశారు. దాడి చేసి పోలీసులకు ఫిర్యాదు చేసి పోలీసులు అక్కడికి రాగానే ముజాంబిల్ ని తీసుకెళ్లారు. అక్కడికి ఈ షాపింగ్ మాల్ లో పనిచేస్తున్న మహిళ కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేసింది. కానీ ఇది చిలికి గాలివాన ఇరు వర్గాల ఘర్షణగా మొదలైంది. మా పైన దాడి చేసిన వ్యక్తిని మేము ఊరుకోమని చెప్పి ఓ వర్గం వ్యక్తులు పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించిన పరిస్థితి నెలకొంది. పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించిన నేపథ్యంలో మరో వర్గం కూడా ఇక్కడ పోలీస్ స్టేషన్ ముందు వచ్చి బైఠాయించారు. ఎందుకంటే మా వ్యక్తిని ముజాంబిల్ ని ఎందుకు అరెస్ట్ చేస్తారో, ఆ మాట అన్నందుకే ఇలా అరెస్ట్ చేస్తారన్న నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారి చేసింది. బాన్స్వాడ పట్టణంలోనే రిలయన్స్ మార్ట్ మరియు ఇతర వాల్మార్ట్ లాంటి షాపింగ్ మాల్లను ధ్వంసం చేశారు ఓ వర్గం వారు. ఏదేమైనప్పటికీ రెండు వర్గాల ఘర్షణ వాతావరణంలో చోటు చేసుకుంది. మరో వర్గం వారు కూడా కామారెడ్డి బాన్స్వాడ పట్టణంలో ఉన్న బస్టాండ్ ప్రాంతంలో ఉన్న ఫ్రూట్ షాపులని కూడా ధ్వంసం చేశారు. దానికి సంబంధించి ఇతర ఫ్రూట్ షాపులతో పాటు ఇతర ఆ వర్గానికి సంబంధించిన ఇతర షాపులను కూడా ధ్వంసం చేసినట్లు తెలుస్తుంది. మొత్తానికి ఇరు వర్గాల మధ్య ఘర్షణ పార్టీల వైపు కూడా చేరింది. ఇటు నిజామాబాద్ జిల్లా అర్బన్ మాజీ ఎమ్మెల్యే ఎండేల లక్ష్మీనారాయణ బాన్స్వాడ ఇన్ఛార్జ్ గా కొనసాగుతున్న నేపథ్యంలో బాన్స్వాడకు సంబంధించి ఈ ఘటన జరగడంతో ఆయన స్పందించారు. వర్గం వారు మాపై దాడి చేశారు, ఇది కరెక్ట్ కాదు, ముజాబిల్ ని అరెస్ట్ చేయడంతో ఆ వర్గం వారందరూ వచ్చి కూడా పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించారు. ఏదేమైనప్పటికీ ఇలాంటి చిన్న ఘటన పైన ఇలా స్పందించడం, ఇలాంటి దాడులు చేయడం, మా పైన దాడులు చేయడం, మా హిందూ మహిళల పైన ఇలా దాడికి పాల్పడుతున్న నేపథ్యంలో ఇలాంటి ఘటనలు జరగడం సమంజసం కాదు, అందరూ కంట్రోల్ గా ఉండాలని చెప్పి ఆయన చెప్పిన పరిస్థితి. అయినప్పటికీ కూడా కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర పూర్తి స్థాయిలో శాంతి భద్రతలు పర్యవేక్షిస్తున్నారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పాత సెక్షన్ ఏదైతే 144 సెక్షన్ అమలు చేసిన పరిస్థితి ఉంది. కొత్తగా BNS 163 సెక్షన్ అమల్లో చేశారు. అక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా స్వయంగా కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్రనే పర్యవేక్షిస్తున్న పరిస్థితి నెలకొంది. అక్కడ ఈ రోజు అయితే బాన్స్వాడ పట్టణంలో పూర్తిగా బంద్ను అయితే పాటించే ప్రయత్నం చేశారు. బంద్కు పిలుపునిచ్చాయి హిందూ సంఘాలన్నీ కూడా. ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్న పోలీసు అయితే భారీ ఎత్తున మోహరించిన పరిస్థితి నెలకొంది. నందు, రైట్ అండి, ఇప్పుడు మొత్తం ఎంతమందిని అదుపులోకి తీసుకుని ఉండొచ్చు గంగారెడ్డి? ఇప్పటి వరకు ఎవరి మీద కేసులు నమోదయ్యాయా? ముజాంబిల్ అనే వ్యక్తిని అయితే ప్రధానంగా అదుపులో తీసుకున్నారు. ఆయనతో పాటు ఈ ఘటనలో ఎవరైతే దాడులకు పాల్పడ్డారో వారందరినీ కూడా గుర్తించి వారిని అదుపులో తీసుకుని వారిపైన వాళ్ళు సెక్షన్ల కింద అయితే కేసులు అయితే నమోదు చేసేందుకు సిద్ధమయ్యారు. కానీ ప్రస్తుతం అయితే ఎలాంటి ఎఫ్ఐఆర్ అయితే బయటికి రాలేదు. పోలీసులు మాత్రం ఆ దాడికి పాల్పడ్డ వ్యక్తులను కేసులు అయితే నమోదు చేస్తామని చెప్పి పోలీసులు చెప్తున్న పరిస్థితి. ఇప్పుడైతే పరిస్థితిని అదుపులో తీసుకునేందుకు, పరిస్థితిని అదుపులో పెట్టేందుకు పోలీసులు అయితే శాయశక్తిలా ప్రయత్నిస్తున్నారు. మరిన్ని ఘటనలు జరగకుండా ఉండే దిశగా
పోలీసులు శాంతి భద్రతలు పర్యవేక్షిస్తున్న పరిస్థితి నెలకొంది. నన్ను రైట్ 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 థ్యాంక్ యూ గంగారెడ్డి, ఎప్పటికప్పుడు డీటెయిల్స్ అందిస్తుండండి అంశానికి సంబంధించి. సో మనం చూస్తున్నాం ఈరోజు బాన్సువాడ బంద్కు పిలుపునిచ్చినట్లుగా తెలుస్తోంది బీజేపీ పార్టీ. ఈరోజు పూర్తి స్థాయిలో బంద్ నిర్వహించాలంటూ పిలుపునిచ్చారు. బంద్కి ఇప్పటికే ప్రజలు కూడా సహకరిస్తున్నట్లుగా కనపడుతుంది. ఈ ఇరు వర్గాల మధ్య జరిగినటువంటి గొడవలు ఏ స్థాయికి వెళ్తాయో అన్నటువంటి ఆందోళన ప్రతి ఒక్కరిలోనూ కనిపిస్తుంది. ఇప్పుడు పోలీసుల మీద కూడా దాడి చేసిన నేపథ్యంలో కొంతమంది మీద ఇప్పటికే కేసులు నమోదు చేసే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే ఈ గొడవకి కారణమైనటువంటి వ్యక్తిని మాత్రం ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకొని అతని మీద యాక్షన్ తీసుకోబోతున్నట్లుగా తెలుస్తుంది. మరోవైపు ఈ గొడవలో పాల్గొన్న వాళ్ళందరి మీద కేసులు పెట్టాలి అని చెప్పేసి ఇరు వర్గాల నుంచి ఈ డిమాండ్ వస్తున్న నేపథ్యంలో పోలీసులు ఇప్పుడు తల్లబట్టుకుంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే అసలు ఈ గొడవ ఎక్కడి దాకా పోతుందో అంటూ కూడా ఆందోళన వ్యక్తం అవుతుంది. ఇక్కడితో ఆగేలా కనిపించడం లేదు. ఎక్కడి దాకా పోతుందో, ఇంకెన్ని గొడవలు అవుతాయో, ఇంకెన్ని దాడులు అవుతాయో అంటూ ఆందోళన వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. సో మీ అభిప్రాయాలు ఏంటి? కేవలం ఒక పాట విషయంలో మొదలైనటువంటి ఈ గొడవ చివరికి రెండు వర్గాలు ఒకరి మీద ఒకరు దాడి చేసుకునే వరకు వెళ్ళడం, తీవ్ర ఉద్రిక్తతలకు కారణం అవడం, అనేక మంది మీద దాడులకు కారణం అవడం, ఆ మార్ట్ కూడా ధ్వంసం అవడం. ఈరోజు బాన్సువాడ మొత్తం గందరగోళంగా ఉంది. బాన్సువాడ బంద్కే పిలుపునిచ్చింది బీజేపీ. సో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మనం చూస్తున్నాం. మీ అభిప్రాయాలను కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఈ విషయంలో కొంతమంది వాళ్ళ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు ఈ విషయానికి సంబంధించి. ఒకసారి ఏమంటున్నారు అనేది నేను చదివి వినిపిస్తాను. మీ అభిప్రాయాలను కూడా మీరు మాతో పంచుకోవచ్చు. శివాని నక్క కామెంట్ చేస్తున్నారు, తీవ్రవాదుల కోణంలో చూడాలి ఈ అంశాన్ని, కుట్ర ఇదంతా అని కూడా మాట్లాడుతున్నారు. మరోవైపు విజయ్ కుమార్ కామెంట్ చేస్తున్నారు, ఎందుకు లొల్లి పెడుతున్నారు, నలుగురు కలిసినప్పుడు మంచిగా మాట్లాడుకొని ఇంటికి వెళ్ళిపోవాలి తప్ప ఇలా లొల్లి పెట్టుకుంటే తప్పు కదా అని చెప్పి అంటున్నారు. సో మీ అభిప్రాయాలు ఏంటి? ఈ రకమైనటువంటి గొడవలు, ఇంత గందరగోళం దేనికోసం? ఒక చిన్న పాట విషయంలో ఇంత పెద్ద గందరగోళం అవుతుంది అంటే పరిస్థితులు మీకు ఎలా అనిపిస్తున్నాయి? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. కానిస్టేబుల్ తీసుకో. కానిస్టేబుల్ తీసుకో. బాన్సువాడ రిలయన్స్ మార్ట్లో సిబ్బంది ఒక మహిళ రాముడి పాటలు వింటే మొజాంబిల్ మరి బెదిరించడం ఎంతవరకు సబబు? దాని మీద షికాయత్ చేసి ఆయన మీద చర్య అని పోలీస్ స్టేషన్కి వెళ్ళినటువంటి వాళ్ళ మీద మరి లాఠీ చార్జ్ వాళ్ళ మీద, మొజాంబిల్కు మద్దతుగా నిలిచి మరి రాళ్ళు ఉరిపించి రిలయన్స్, మోర్ సూపర్ మార్కెట్, అదే రకంగా ట్రెండ్స్ వీటిని ధ్వంసం చేసిన వాళ్ళ మీద చర్య లేదు. పోలీసులు వ్యవహరిస్తున్న తీరేంది? అసలు బాన్సువాడలో మరి ఏ రకమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి? మరి రాముడి పాట వినడం ఏ రకంగా పొరపాటు అవుతుందో తెల్లం చేయాల్సినటువంటి అవసరం ఉంది. నిందితుల